ఇక్కడ చూడండి, దేవుడే వీళ్ళకి అన్ని ఇచ్చాడు. దేవుడు యాక్చువల్గా వీళ్ళకి అప్పటి వరకు వాళ్ళని పోషించిన ప్రతిసారి కూడా వాళ్ళకి ధాన్యం ఇచ్చినా, ఆహారం ఇచ్చినా, ద్రాక్షరసం ఇచ్చినా, ఏది ఇచ్చినా సరే ప్రతిదీ దేవుని వల్లే కదా వాళ్ళు కలుగుతుంది. కానీ ఇప్పుడు మనకు ప్రాబ్లం ఏంటంటే అవన్నీ ఇచ్చినప్పుడు ఆ సమృద్ధితో మనం ఏంటంటే కడుపు నిండిపోయిన తర్వాత మనం దేవుడినే మర్చిపోతుంటాం, తెలుసా? అందుకని చూడండి, ప్రాక్టికల్గా చూసుకుంటే ప్రాబ్లం ఉన్నప్పుడు కంటే సుఖం ఉన్నప్పుడే పాడైపెట్టిన ప్రమాదం ఎక్కువ ఉంటుంది. అలాగే దరిద్రం కూడా కొన్నిసార్లు పాడు చేస్తుంది, నేను కాదంటది. దేవుడు మనల్ని అంతగా తన మంచితనం బట్టి దీవించేశాడంటే సుఖానికి అలవాటు పడిపోయినటువంటి మనము కొన్ని సందర్భాలు దేవుని కోసం కొంచెం ఇబ్బందిని ఫేస్ చేయాలంటే కూడా మనం ఇష్టపడినటువంటి స్థితిలోనే కొన్నిసార్లు మన ప్రాణం అలవాటు పడిపోతుంది, తెలుసా? సృష్టి అంతా కూడా దేవుడు చేసి దేవుడు అందులో మనిషిని పెట్టి సమృద్ధితో నింపిన తర్వాత దేవుడు ఇచ్చినటువంటి సృష్టిలో మనం ఉంటూ బతుకుతూ, దేవుడు ఇచ్చినటువంటి ఏదో తోటలో మనం బతుకుతూ ఆ ఏదో తోటలో దేవుడిని మనం పక్కన పెట్టేస్తున్నాం. అప్పుడు ఏవద్దంటే నువ్వు క్షేమంగా బతకడానికి ఏదైతే ఇచ్చాడో నీకు అదే రేపు ప్రాబ్లంగా నీకు మారిపోద్ది, ఖచ్చితంగా మారిపోద్ది. ఇప్పుడు ఏదైతే యాక్చువల్గా వాళ్ళని పోషించాల్సినటువంటి పొలాలు, ధాన్యం అన్నీ కూడా ఇప్పుడు వారికి ఇబ్బందిని కలిగిస్తున్నాయి. దేవుడు ఇచ్చినటువంటి మేలును అనుభవిస్తూ ఆ మేలులోంచి దేవుణ్ణే పక్కకు జరిపేశారు, దేవుణ్ణే పక్కకు తోసేశారు. ఎప్పుడైతే అలా తోసారో నీకు ఆశీర్వాదంగా మారాల్సిన ప్రతి దాంట్లో నీకు శాపమే కనబడుతుంది, నువ్వు శాపాన్ని అనుభవిస్తావు. అలా ఇక్కడ జరిగింది ఇజ్రాయెల్ యోబుల గ్రంథంలో ఇజ్రాయెల్ ప్రజలకు అలా జరుగుతుంది.